అఖిలభువనదీపం భక్తచిత్తాబ్జసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం శబరిగిరినివాసం భావయీభూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రితం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని, ఈ కార్యక్రమంలో మనం కథలు అనేటువంటి వాటికి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి విభాగాలని తెలుసుకోవటం జరుగుతున్నటువంటిది. ఇక్కడ మనిషిలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏంటంటే, ఏదైతే తేలికైనటువంటి మార్గమని చెప్తారో దాని వైపు మాత్రమే వీళ్ళందరూ కూడా ఆకర్షించబడతారు. అంతవరకు కూడా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉన్నటువంటి సమయంలో బుద్ధుడు బౌద్ధమత వ్యాప్తి గురించి వచ్చినప్పుడు ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటి కర్మలు చేయవలసినటువంటి పని లేదు, ధ్యానం చేస్తే చాలు, ధ్యానం మూలంగా మనం తరిస్తాము, ఖర్చుతో కూడినటువంటి కర్మకాండ అంతటినీ కూడా మానేసి జ్ఞాన మార్గంలోకి రండి అని చెప్పేసని ఒక నినాదంగా చెప్పేటప్పటికల్లా మొత్తం అంతా కూడా బౌద్ధమతం విరాజిల్లింది. శ్రీలంక మొదలుకుని, సింహళం మొదలుకుని, టిబెట్ మొదలుకుని అన్ని ప్రదేశాల్లో కూడా కర్మ అనేటువంటి సిద్ధాంతాన్ని పూర్తిగా అటకెక్కించేసి యజ్ఞయాగాది క్రతువులన్నింటినీ కూడా మానేసేసి బుద్ధం శరణం గచ్చామి అని చెప్పేసని ఈ బౌద్ధమత వ్యాప్తికై అందరూ కూడా బౌద్ధ మతంలో చేరిపోవటం ప్రారంభించారు. ఈ బౌద్ధ మతంలో కొంతకాలానికి ఈ బౌద్ధ మతం విరాజిల్లుతున్న సమయంలో ఎందులో చూసినా కూడా మనుషుల తాలూకు ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఒక దాన్ని ఒక మామూలు స్థితిలో నుంచి ఆకాశాన్ని అంటేంత వరకు కూడా ఈ మనుషులు లేపగలరు. ఆకాశాన్ని అంటిన తర్వాత ఉవ్వెత్తున దాన్ని కింద పడేయగలరు. అలాగే బౌద్ధ మతము చక్కగా విరాజిల్లుతున్నటువంటి సమయంలో ఆ యొక్క బౌద్ధ మతంలో 2 వర్గాలుగా చీలిపోవటం జరిగింది. జైనుల్లో మాదిరిగా మహాయానులు, హీనయానులు అన్నటువంటి పద్ధతిలాగానే బౌద్ధ మతంలో కూడా 2 పద్ధతులుగా విడిపోయి బౌద్ధాన్ని ఆఖరికి భారతదేశంలో నామరూపాలు లేకుండా చేసేసామనేటువంటి పరిస్థితిలాగా ఎక్కడ చూసినా ఎన్నో ఎల్లోరా, అజంతా ఇలాంటి గృహాలతో విరాజిల్లినటువంటి ఈ యొక్క బౌద్ధ మతం చివరికి నామరూపాలు లేకుండా మనం చూడటానికి ఉన్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి గృహాలుగా మాత్రమే మిగిలిపోయాయి. అజంతా, ఎల్లోరా మొదలైనటువంటివన్నీ కూడా. దీనికి కారణం ఎవరు అంటే, దీనికి ఎవరు కారణం కాదు, మనుషులే దీనికి కారణం. దాంట్లో నచ్చింది అని సిద్ధాంతాలని చెప్పేసి అష్టాంగ మార్గాలని వాటికి లోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వాళ్ళే
దాన్ని నిర్మూలించి సర్వనాశనం కూడా చేసేటువంటి శక్తి మనుషులకి మాత్రమే ఉంది. మిగిలినటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఏ జంతు కోటికి లేనటువంటి అపారమైనటువంటి నాశన పద్ధతి ఒక మానవుడికి మాత్రమే ఉంది. మొదట్లో యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ వేదాన్ని పఠిస్తూ వేద ధర్మాలని ఆచరిస్తూ వచ్చినటువంటి వాళ్ళు ఆ యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటిది, కర్మ చాలా ఎక్కువగా ఉన్నటువంటిది కనుక ఆ యొక్క యజ్ఞయాగాది క్రతువుల్ని కూడా చాలా వరకు కూడా ఇష్టమొచ్చినట్లుగా భ్రష్టు పట్టించటం జరిగింది. యజ్ఞయాగాది క్రతువులలో మనిషిలో ఉన్నటువంటి పశువుని ఆ యొక్క యజ్ఞానికి బలి పశువుగా సమర్పించమని చెబితే దానికి విపరీతార్థాలని తీసి ఆఖరికి పశువు అంటే 4 కాళ్ళ జంతువు కింద గమనించి వీళ్ళు ఆఖరికి యజ్ఞంలో ఆ పశువుల్ని ఆ యజ్ఞానికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి విపరీతమైనటువంటి 1000 తలంపులతో అన్నట్టుగా వెర్రి తలుపులు అన్నట్టుగాను ఒకవేళ అది ప్రాణభయం గురించి ఆ యొక్క పశువు పారిపోతే ఏం చెయ్యాలి అని చెప్పేసాడంటే దానికి మనిషినైనా సరే యజ్ఞ పశువుగా యజ్ఞంలో వెయ్యవచ్చు అని చెప్పేటువంటి సిద్ధాంతాన్ని తీసుకురావటం జరిగింది. అంటే మనిషి ఏ ఒక్క కార్యక్రమాన్నైనా సరే విపరీత ధోరణిలోకి తీసుకొచ్చి ఆ ఒక్క సిద్ధాంతాలన్నింటినీ కూడా సర్వనాశనం చేయటానికి మొట్టమొదటిగా కంకణం కట్టుకున్నటువంటి జీవి అని చెప్పేసరి చెప్పటానికి ఇంతకన్నా ఇంకేమీ ఉదాహరణ లేవు. మనకి రామాయణంలోనే చెప్పబడింది. విశ్వామిత్రుడి తాలూకు మేనల్లుడిని తీసుకొచ్చి ఒక రాజు యజ్ఞంలో వేస్తారని చెప్పేసానంటే విశ్వామిత్రుల వారు అతనికి ఆ ఇంద్రుడికి సంబంధించిన స్తోత్ర పఠనాలన్నింటినీ కూడా నేర్పి ఆ స్తోత్రం చెయ్యి నిన్ను ఆ ఇంద్రుడు కాపాడుతాడు అనేటప్పటికల్లా అలాగే ఇంద్రుడు వచ్చి కాపాడటం జరిగింది. అలాగా ఏదైనా ఒక దాన్ని కష్టమనుకున్నది వదిలేసి ఎంతవరకు కూడా తేలికగా ఏమున్నాయి అని ఆలోచించి మళ్ళీ ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు. ఈ యొక్క తనువు శాశ్వతం కాదు అని చెప్పేసాను. కానీ ఈ తనువుతో ఉన్నంతసేపు ఈ తనువు మూలంగా తీరవలసిన కోరికల గురించి మాత్రము వీళ్ళు విపరీతమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వచ్చేస్తుంది అంటే ఆఖరికి ఆ గంగలో కూడా వెళ్ళి స్నానం చేసి దాన్ని కూడా కలుషితం చేసేస్తున్నారు. అలాగే నదులు మొదలుకొని అన్నీ కూడా కలుషితం అయిపోయినా వీళ్ళ పుణ్యాలు మాత్రం ఇంకా మూట కట్టుకోవటం ఇంకా వీళ్ళకి ఇంకా తగ్గలేదు. దాన ధర్మాలు చేస్తే మీకు పుణ్యం వచ్చేస్తుంది అంటే ఉన్న ఆస్తులన్నింటినీ కూడా దానం చేసేసి వాళ్ళు చివరికి అడుక్కునేటువంటి పరిస్థితికి వచ్చినా కూడా ఇంకా పుణ్యాన్ని మూట కట్టుకోవటం వాళ్ళకి ఇంకా అవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ నిత్యసత్యంగా గ్రహించవలసిన విషయం. ఇవన్నీ ఎందుకున్నానంటే ఈ యొక్క బ్రహ్మ చేత సృజించబడినటువంటి ఈ యొక్క
జీవరాశులన్నింటిలో కూడా మానవుడు అనేటువంటి వాడికి కొంత జ్ఞానము విజ్ఞానము ఉందని చెప్తే ఆఖరికి ఆ జ్ఞానము అది అవిజ్ఞానానికి అంటే అవిద్యకి దారితీసి అవిద్యలో ఉండిపోతున్నాడు తప్పితే జ్ఞానాన్ని సంతరించుకోలేకపోతున్నాడు. ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని అది ఒక రాముల వారి కథగా తీసుకుని ఆ యొక్క కథాగమనాన్ని అలాగే యథాతథంగా కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి, సన్యాసుల దగ్గర నుంచి, మఠాధిపతుల దగ్గర నుంచి, పీఠాధిపతుల దగ్గర నుంచి, చెట్టు కింద కూర్చునేటువంటి వాళ్ళు మొదలుకొని పండితుల వరకు యథాతథమైనటువంటి కథల్ని చెప్తున్నారు తప్పితే భారతాన్ని తీసుకున్నప్పుడు భారతంలో ఆ ఒక్క యుద్ధ పర్వంలోకి వచ్చేటప్పటికి భీష్ముల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు విష్ణు సహస్రం వచ్చిందని, అదే అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించాడని, ఇలాగ రకరకాలైనటువంటి వాటిని భారతంలో నుంచి తీసుకుంటున్నారు. అలాగే మార్కండేయ పురాణంలో నుంచి ఈ యొక్క నమకము చమకము అనేటువంటివి అందులో నుంచి తీసుకుని ఈ నమక చమకాలతో ఈ యొక్క అభిషేకాలు చేయటం ప్రారంభించారు. ఈ యొక్క మార్కండేయ పురాణంలోనే ఈ సప్తచండీ దీన్ని తీసుకుని చండీని చేస్తున్నారు. అలాగే దేవీ భాగవతాల్లో నుంచి కొన్ని కథల్ని తీసుకుని వాటికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలో వారాహి అని ఇలాగ రకరకాలైనటువంటి పూజలన్నింటినీ కూడా చేస్తూ దాని మూలంగా మాకేదో మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఆది కావ్యమైనటువంటి రామాయణంలో నుంచి ఇంకా ఏ గ్రంథాలు రావటం లేదా, పోనీ రాలేదు. ఆ ఉన్న కథాగమనాన్నైనా యథాతథంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా అంటే అహల్య రాయ అయిపోయింది, గౌతముడు శపించేశాడు. ఇంద్రుడికి గౌతముడు ఆ ఒక్క శాపం ఇవ్వటంతో అతనికి దేహమంతా కూడా ఒకలాగా అన్నట్టుగాను 1000 కన్నులలాగా తయారైపోయిందని ఇలాంటి పుక్కిట పురాణాలకు సంబంధించినటువంటి కథలనే చెప్పుకుంటున్నారు తప్పితే శాస్త్రయుక్తమైనటువంటి అధ్యయనం చేద్దాము అనేటువంటిది ఏ ఒక్కరిలోనూ కూడా అటువంటి జిజ్ఞాస లేదు. పొరపాటులు ఎవరైనా అటువంటి క్రియని చేస్తే ఆయనకి మహాత్ముడు అని చెప్పేసని మహాత్యాలన్నింటినీ కూడా అంటకట్టేసి అతని చుట్టూతో ఒక 10 మంది భజన పరాయణులు పోగైపోయి మనం కింద పడేదే కాకుండా కాస్తో కూస్తో జ్ఞానం సంపాదించుకుంటున్నాడు అనేటువంటి వాడిని కూడా కాలు పట్టుకుని లాగి అజ్ఞానాంధకారంలోకి నెట్టేయగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నాం తప్పితే ఆ ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి మహానుభావుడి దగ్గర నుంచి కొంతైనా జ్ఞానాన్ని పొందుదాము అనేటువంటిది మనం ఏమాత్రము కూడా దాని గురించి శ్రమించటలేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటిది. ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తున్నటువంటిది, ఒక క్లాసులో 40 మంది విద్యార్థులు ఉంటే క్లాసు మొత్తానికి ఒక విద్యార్థి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఆ ఒక క్లాసుకి మొట్టమొదట వ్యక్తిగా ఉత్తీర్ణుడు చెందుతాడు.
మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రథమ ర్యాంకుల్లో వీళ్ళందరూ కూడా ఉత్తీర్ణ చదువుతారు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్తోమతను బట్టి పాస్ అవటానికి ప్రయత్నం చేస్తారు. అంటే క్లాసు ఫస్ట్ వచ్చినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, క్లాసులో ఫస్ట్ వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇలా లేని వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఎవరు గమనించాలి అంటే, ఆ క్లాసుకి ఎవరైతే నాయకుడిగా ఉండి ఉపాధ్యాయుడిగా పాఠాలు చెప్తున్నాడో వీళ్ళు ఎందుకు ఇలాగా అజ్ఞానాంధకారంలో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ వైపు అతను దృష్టి పెడితే కొంతవరకైనా ప్రథమ శ్రేణికి రావటానికి అవకాశాలు ఉంటాయి. లేనప్పుడు ఈ 3వ తరగతి అన్నట్టుగాను ఇటువంటి వాళ్ళ తాలూకు సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎందులోనైనా సరే, భక్తిలో కానీ దేనిలోనైనా సరే ఇటువంటివి ఉంటాయి. కనుక వీళ్ళందరూ తరించాలి అని చెప్పేసి మీరు ధ్యానం చేస్తే చాలు. లేకపోతే విష్ణు సహస్రాల్లో ఆ ఒక్క మొట్టమొదటి పాదం చదివితే చాలు మీకు పుణ్యం వచ్చేస్తుంది అంటే పోలోమని కొన్ని వందల వేల మంది చదువుతూ ఉంటారు ఆ విష్ణు సహస్రంలో మొదటి పాదాన్ని. విష్ణు సహస్రం అంతా చదవాలని అనుకోరు. విష్ణు సహస్రంలో మొదటి పాదం చదివితేనే పుణ్యం వస్తుంటే ఇంకా విష్ణు సహస్రం అంతా చదవటం ఎందుకు అని చెప్పేటువంటి పరిస్థితిలో ఉంటారు. అంటే దీనికి కారణం ఏమిటంటే, ఈ పుణ్యము లేకపోతే పాపం అనేటువంటి ఈ 2 మాటల్ని సమాజంలో వ్యాప్తి చెందించి పుణ్యం వస్తుంది అంటే దాని గురించి ఏమైనా చేస్తాము అనేటువంటి పరిస్థితిలోనే వీళ్ళు ఉన్నారు తప్పితే వచ్చిన పుణ్యాన్ని ఏం చేసుకుంటాము అనేటువంటిది ఆలోచించేటువంటి శక్తి లేదు. దీనికి తోడు కారణ జన్మము, కారణ శరీరము, సూక్ష్మ శరీరము అనేలాగా ఈ యొక్క శరీరాలని కూడా విడదీసి ఈ శరీరాలకి రేపు యమధర్మరాజు వేసేటువంటి శిక్షలకి ఈ యొక్క సూక్ష్మ శరీరం ఆ శిక్ష అనుభవించకుండా ఉండాలంటే పుణ్యాన్ని సంపాదించినంత మాత్రం చేతన వాడు శిక్షించడు అని చెప్పేస్తానంటే నేరం చేసేటువంటి వాడిని తను ఎంత క్షమాభిక్ష కోరినా కూడా ఎంతవరకు క్షమార్పణ ఇవ్వగలుగుతారు, ఎంతవరకు శిక్షాస్మృతిలో నుంచి తప్పించగలుగుతారు అనేటువంటిది ఎంతెంత చదువులు చదివినా కూడా, ఎంతెంత పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసినా వీళ్ళకి మిగిలేటువంటిది ఏంటంటే మనకి పుణ్యం వచ్చేస్తుంది అని అనేటువంటిది. ఇంట్లో ఈ పుణ్యరాశుల్ని మూట కట్టుకోవటానికి వీళ్ళందరూ కూడా చాలా సంసిద్ధులు అవుతూ ఉంటారు తప్పితే నిజంగా మనం చేయవలసిన కర్తవ్యం ఏమిటి? ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి పదాన్ని విరాట్ పురుషుడు ఎందుకు సృష్టించాడు? ఈ బ్రహ్మ చేతన ఈ చరాచర జగత్తంతటినీ కూడా ఎందుకు సృష్టి చేస్తున్నాడు? మనం చేసుకున్న పుణ్యం చేతన ఈ యొక్క పుట్టుకలు మరణాలు లేకుండా నిజంగానే జరుగుతుందా? ఇలా జరిగేటట్టయితే ఆ ఒక విరాట్ పురుషుడనేటువంటి వాడు ఈ యొక్క బ్రహ్మ అనేటువంటి అతన్ని ఎందుకు అతను ఆ ఒక పదవిలో ఉంచి సృష్టి మొత్తాన్ని అతన్ని చేయమని ఎందుకు చెప్పాడు? ఈ యొక్క జగత్తంతా కూడా ఎలా ఏర్పడుతోంది? ఈ యొక్క ప్రకృతి జగత్తుకి ఎలా ఆధారమవుతోంది అనేటువంటి విషయాలను ఆలోచించగలిగిన నాడు వాళ్ళు జ్ఞానము అనేటువంటి అంకురము ఉద్భవిస్తుంది. ఆ జ్ఞానము అనేటువంటి అంకురము ఉద్భవించినంత కాలము ఈ పుణ్యము అనేటువంటివి
ఒక అజామిలుడి కథో లేకపోతే ఒక గజేంద్రుడి కథో లేకపోతే మిగిలినటువంటి ఎవరిదో ఒక కథ తీసుకుని కార్తీక మాసంలో వాడు ఎన్ని పాపాలు చేసినా సరే తెల్లవారుజామున లేచి అనుకోకుండా స్నానం చేయటంతో వాడికి పుణ్యం వచ్చేసి ఆ శివభట్లు వచ్చేసి అతన్ని శివలోకాన్ని తీసుకెళ్ళారు అని ఇలాగ కథ చెబితే ఇటువంటి కథలకే ప్రాముఖ్యతను ఇస్తున్నారు. కానీ ఒక్కసారైనా వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ రామాయణంలో మా నిషాద ప్రతిష్టాత్వ మదం శాశ్వతీ సమాం యత్క్రౌంచ మిథునాదేక మవధే కామమోహితం అనేటువంటి ఈ శ్లోకాన్ని వాల్మీకి మహర్షి రాయటానికి అంతకు పూర్వం వరకు చాలా దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వాల్మీకి ఒక పక్షి అనేటువంటిది పడిపోగానే, అది కూడా మగపక్షి అనేటువంటిది పడిపోగానే ఆ ఆడపక్షి పెడుతున్నటువంటి రోదల్ని చూసి ఆయన ఈ యొక్క రామాయణానికి నాందిగా ఈ శ్లోకాన్ని రాశారు అని చెప్పేటువంటిది ఈ యొక్క శ్లోకాన్ని తీసుకున్నట్టయితే, మరి అంత మహత్తరమైనటువంటి రామాయణంలో ఆయన ఎంత అమూల్యమైనటువంటి విషయాన్ని ఇమిడ్చి రాశారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారైనా ఆలోచించి ఈ మఠాధిపతులు కానీ ఈ పీఠాధిపతులు కానీ లేకపోతే సన్యాసులమని చెప్పేసి కాషాయ బట్టలు కట్టుకుని వాళ్ళు కూడా మఠాలు స్థాపించుకున్న వాళ్ళు కానీ ఏంటి ఈ యొక్క శ్లోకంలో ఆ యొక్క వాల్మీకి మహర్షి నేర్చుకున్నది ఏమిటి? ఇంత పెద్ద రామాయణాన్ని రాసినటువంటి ఆయన మనం ఈ కాషాయ బట్టలు కట్టుకుని ఇవన్నీ చేస్తూ మనం నేర్చుకుంటున్నటువంటిది ఏమిటి? మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం నేర్పేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాలు ముందు వాళ్ళు మననం చేసుకుని వాళ్ళు తరించటానికి ప్రయత్నం చేస్తారు. గుడ్డివాడిని నమ్ముకుని గుడ్డివాడు నడిచినట్లుగా వాళ్ళకి వాళ్ళు మోక్షాన్ని వాళ్ళకి వాళ్ళు తరించలేనటువంటి పరిస్థితిలో ఉండి వాళ్ళు పక్క వాళ్ళని తరింప చేస్తామని చెప్పేసి వాళ్ళు ధర్మపన్నాలు చెప్తూ ఉంటే, ధర్మ మార్గాలు చెప్తూ ఉంటే, పుణ్యము పురుషార్థము అని చెప్పేటువంటి మాటలు చెప్తూ ఉంటే, అటువంటి మాటలు వినటానికి ఆ ఆశ్రమాలకు వెళ్ళి ఆ హుండీల్లోనూ దేవాలయాల్లోనూ కూడా హుండీలను నింపి మనం వచ్చేసంత మాత్రమే మనకి పుణ్యం వచ్చేస్తుందా అని ఒక్కసారి ఆలోచిస్తే, ఈ ఒక్క నిజమైనటువంటి తను తరించాలి అనుకునేటువంటి వాడికి ఈ ఒక్క మఠాలు ఆశ్రమాలు ఎందుకు? తరించాలి అనుకున్నటువంటి వాడు ఆ తరించడం గురించినటువంటి దాని గురించి ఆలోచిస్తాడు తప్పితే తన చుట్టూ ఒక 10 మందిని తాగుబోతుల్లాగా పోగేసుకుని కూర్చుని వాళ్ళతో ఇష్టాగోష్ఠి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు కదా. ఎంతమంది ఋషులు, ఎంతమంది జ్ఞానులు ఆ హిమాలయాల్లో తమ జీవితాలను అర్పిస్తూ అక్కడ ఉన్నారు. మరి వీళ్ళు దేని గురించి, ఎవరిని తరింప చేయటానికి వీళ్ళు ఈ లోకల్లో ఉన్నటువంటిది? ఇది ఒక సూక్తి, ఒక మెహర్ బాబా గారు చెప్పినటువంటిది. నేను లోకమును మేలుకొలుపుటకై కానీ ఉద్ధరించటకు రాలేదు అని చెప్పారు. లోకాన్ని అంటే ఏ తల్లిదండ్రులైనా సరే పిల్లవాడిని తెల్లవారుజామున నిద్రలేని నాయనా అని చెప్పేసని వాడిని నిద్రలేవమని చెప్పేసని నిద్ర లేపి చదువుకోమని మంచిగా ఉత్తీర్ణుడుగా నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో, నీ జీవితాన్ని నీవే తీర్చిదిద్దుకో అని చెప్పటానికే తప్పితే
వాడేదో చదువుకున్నంత మాత్రం చేసిన మిగిలినటువంటి లోకానికి వచ్చేటువంటిది ఏమీ లేదు. వాడి జీవనోపాధికి వాడు తెల్లవారుజామున లేచి చక్కగా చదువుకుంటే వాడి జీవితాన్ని వాడు చక్కగా దిద్దుకుంటాడు అనేటువంటి విషయంలో ప్రతి తల్లిదండ్రులు కూడా తమ తాలూకు పిల్లల్ని తెల్లవారుజామున లేపి చదువుకోమని చెప్తారు. అంత తప్పితే ఈ పిల్లలందరినీ లేపేసి మీరందరూ దేశాన్ని ఉద్ధరించండి అంటే ఎంతమంది ఉద్ధరిస్తున్నారు, ఎంతమంది చేత ఉద్ధరించబడుతోంది? ముందు వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటే దేశాల్లో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించినటువంటి వాళ్ళు అవుతారు. కనుక ఈ రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఈ సద్గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏమిటి? అసలు వాల్మీకి మహర్షి ఎందుకు ఈ యొక్క గ్రంథాన్ని ఆది కావ్యంగా ఎందుకు ప్రారంభించారు అన్నటువంటి విషయాన్ని ఆలోచిస్తే ఈ యొక్క రామాయణాన్ని తనంతట తాను చదువుకొని తనకి తానుగా జ్ఞాని అవటానికి తగినటువంటి సాధనాలన్నీ కలిగినటువంటి ప్రథమ గ్రంథము, మహోత్తరమైనటువంటి గ్రంథము. ఇది పక్కవాడికి చెప్పి వీడే లేవలేడు, వీడి పక్కవాడినే లేపుతాడు అనేటువంటి పరిస్థితిలాగా వీడికే జ్ఞానం లేదు. వీడే 4 కాళ్ళ పశువులాగా ఉన్నటువంటి వాడు ఎంతసేపు అహల్య రాయి అయిపోయింది, గుహుడి పడవలో కాలు పెడితే గుహుడి పడవ ఏమైపోతుందో అని చెప్పేసని గుహుడు అనుకున్నాడని చెప్పేసని ఇలాంటివి చెప్పేటువంటి వీళ్ళందరూ కూడా ఎప్పటికీ రామాయణంలో ఉన్నటువంటి అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఒక 4 సార్లు చదివేటప్పటికల్లా ఆ ఒక కథని యథాతథంగా చెప్పేయటానికి ఒక రామాలయంలోనూ లేకపోతే ఒక కళ్యాణ మండపాల్లోనూ ఎందులోనూ ఒక సభా స్థలంలోనూ నేను రామాయణం చెప్తాను అని చెప్పేసని వాళ్ళు తయారవుతున్నారు తప్పితే అసలు అందులో ఉన్నటువంటి వేద పరిజ్ఞానం ఏమిటి, ఈ యొక్క గాయత్రి మంత్రానికి సంబంధించినటువంటి ఈ 24 అక్షరాలతో కూడినటువంటి ఈ గాయత్రి మంత్రము రామాయణంలో ఎలా కలిసిపోయి ఈ యొక్క గాయత్రి ఛందస్సుగా ఇది ఎలా ఉంది? చదివేటప్పుడు గాయత్రి ఛంద అని చెప్పేసని ఆ ఛందస్సుని చెప్తున్నారు. కానీ ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి ఓం భూర్భువ స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పేటువంటి అక్షర పరిజ్ఞానం అంతా కూడా ఎక్కడ ఇమిడిపోయింది అనేటువంటి విషయం లేకుండా పొద్దున లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం చేస్తున్నామని చెప్పేసని ఒక పంచిపాత్రను పెట్టుకుని, ఒక అరువాణం పెట్టుకుని, ఒక ఉద్ధరణి పెట్టుకుని, అసలు వాటి పేర్లైనా ఎందుకు పెట్టారు? పంచభూతాలతో ఉన్నటువంటి పాత్ర ఏదైతే ఉందో దాన్ని పంచిపాత్ర అంటారు. హరి వారణము అనేటువంటిది ఆ ముందర నీళ్ళు వదిలేటువంటి పేటిది హరివారణం అని ఎందుకు అంటున్నారు? ఉద్ధరణ అనేటువంటి ఆ చెంచాను ఉద్ధరణ ఎందుకు ఇలా ఉద్ధరించబడుతోంది? ఆ ఒక గాయత్రి మంత్రం అనేటువంటి ఆ ఒక అక్షరాల్ని ఆ ఒక శబ్దాన్ని మళ్ళీ ధ్వనిలోకి తీసుకొచ్చి ధ్వనిలో నుంచి వాటిని తురీయావస్థకి ఎలా తీసుకెళ్ళగలుగుతాము అనేటువంటి క్రియని చేయగలిగిన నాడు అవి వీళ్ళని ఉద్ధరిస్తాయి తప్పితే, లేకపోతే ఓం భూర్భువ స్వః, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పేసని ఇలా పలకటానికే ఆ గాయత్రి మంత్రం అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి రామాయణాన్ని చదివేటప్పుడు అందులో ఉన్నటువంటి అంతర్భాగాలు ఏమిటి అని తెలుసుకుని కొన్నైనా తెలుసుకున్న విషయాలని మనం ఎదురుకుండా ఉన్న వాళ్ళకి, మన ఆశ్రయించినటువంటి వాళ్ళకి మనం చెప్పగలిగితే మనం తరిస్తాము.
వాళ్ళు తరిస్తారు తప్పితే కథాగమనాన్ని దశరథుడికి 4 కుమారులు, దశరథుడు 3 భార్యలు, కైకేయి రాముని అరణ్యానికి వెళ్ళిపోమంది. అరణ్యాలకు వెళ్ళిపోయిన తర్వాత రావణాసురుడు వచ్చాడు, సీతలు తీసుకెళ్ళిపోయారు. ఈ కథాగమనం ఎన్ని సంవత్సరాలు చెప్పినా, ఎంత కాలం చెప్పినా ఇదే కథాగమనం. మన తాతలు అదే చెప్పుకున్నారు, మనం అదే చెప్పుకుంటున్నాం, మన తర్వాత తరాలు కూడా అవే కథలు చెప్పుకుంటాం. ఇంతకన్నా కథలో ఇంకే విధమైనటువంటి మార్పు చేర్పులు ఉండవు. మరి ఇంత తపస్సు చేసి వాల్మీకి మహర్షి ఈ యొక్క వాల్మీకి రామాయణం అనేటువంటి సద్గ్రంథాన్ని ఎందుకు రాశారు? దీనిలో భావము, భాష మనం కొంతవరకైనా అధ్యయనం చేసి మనని ఆశ్రయించిన వాళ్ళకి మనం వాటి గురించి చెప్పగలుగుతున్నామా అన్న రోజునాడు రామాయణం కానీ మిగిలిన సద్గ్రంథాలను కానీ మనం వినటానికి కానీ చెప్పటానికి కానీ మనం ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాన్ని ఆ వెంకటనాథుడి కృపాకటాక్షాలతో వదిలి మిగిలినటువంటి ఈ యొక్క రామాయణ గ్రంథానికి సంబంధించిన కొన్ని విషయాలైనా సరే తెలిసినంత వరకన్నా మనం కథాగమనంలో కాకుండా అంతర్భాగాల్ని చర్చించుకుందామని ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో ఆ స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని రేపు మళ్ళీ మనం ప్రారంభించుకుందాం.